రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో కొత్త దరఖాస్తులు వెలువెల్లా వచ్చి పడుతున్నాయి. జనవరి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈలా గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలను అధికారులకు చెప్పుకుంటున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఎలా ప్రకటించిందంటూ ప్రజలు ప్రశ్నించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు, భూస్వాములకు పథకాలు కేటాయించడంపై అగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలా గ్రామాల్లో సభలు అర్ధాంతరంగా ముగిశాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటనతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు చాలా మంది రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం చెప్పడంతో అర్హులైన లబ్ధిదారులంతా గ్రామ సభలకు హాజరవుతున్నారు. ఈ సభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా జాబితాలను తయారు చేయటం సరికాదని మండిపడుతున్నారు. మళ్లీ అప్లై చేసుకోవచ్చని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినిపించుకోవట్లేదు. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో పెల్లుబికిన ప్రజాగ్రహంపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, 6 గ్యారంటీల గారడీపై జనగర్జన షురువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అసమర్థ ముఖ్యమంత్రి అసలు రూపం బట్టబయలైందని, ఇక కాలయాపనతో కాలం సాగదని అన్నారు. మరో నేత ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలోని గాడిచెర్లపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పథకాల కోసం ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఆ ఊసే లేదు. సర్వే పూర్తి కాకపోవడం వల్లే పూర్తి స్థాయిలో వార్డు సభలు నిర్వహించట్లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.